నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు సంస్కృతిలో ఉగాది పండుగకు ప్రత్యేక స్థానం. కలెక్టర్ చదలవాడ నాగరాణి. గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంలో కేఎల్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందింది. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు. నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ముగిసిన హ్యాకథాన్. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు మన జీవితంలోని సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, భారతీయ విద్యాభవన్ స్కూల్ ఆధ్వర్యంలో గురువారం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉగాది పురస్కారాలు, ఉగాది వేడుకలను నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ తెలుగు సంస్కృతిలో ఉగాది పండుగకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, తెలుగువారి నూతన సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాసు కాశీ విశ్వనాథరాజు, భారతీయ విద్యాభవన్ సెక్రటరీ సామంతపుడి రామరాజు, జిల్లా రైస్ మిల్లర్స్ సెక్రటరీ కొత్త శ్రీమన్నారాయణ శ్రీనివాస్, కమిటీ మెంబర్ పోలిశెట్టి సత్యనారాయణ దాసు, డి చంద్రాజీ, కంతేటి వెంకటరాజు, భవన్స్ భీమవరం కేంద్ర డైరెక్టర్ ఎంఎస్ఎన్ మూర్తి, అకాడమిక్ డైరెక్టర్ ఎం రఘుపతిరాజు, ఎం పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాది అనేటువంటిది మన వైదిక సాంప్రదాయంలో ఉన్న పండుగలు అన్నిటికీ ప్రథమమైన ప్రారంభమైన పండుగ. ఎందుకంటే అసలు సంవత్సరమే చైత్రశుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతూ ఉంటే, కాబట్టి ఆ చైత్రశుద్ధ పాడ్యమే ఒక ప్రారంభమైన పండుగగా మనం చేసుకుంటున్నాం. ఇది తెలుగు సంవత్సర ఉగాది అని మనం పిలుస్తాం. కానీ సంస్కృతంలో పురాణాలలో దీనికి యుగాది అనేటువంటి నామధేయం కూడా ఉంది. అంటే సంవత్సరం ప్రారంభం మాత్రమే కాదు, మనకి కాల గణితానికి విస్తారంగా మనకి రోజులు, పక్షములు, మాసములు, సంవత్సరములు ఇలా తీసుకుంటూ వెళితే, ఇంకా మూలాల్లోకి వెళితే యుగాలు అనేటువంటి కాల ప్రకరణం కూడా ఉంది కదా. అలా యుగములుగా చూసినప్పుడు అనేక లక్షల సంవత్సరాలతో కూడిన యుగాలుగా దీనిని మనం గణితం చేసినప్పుడు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలుగా దీన్ని విభజించారు. సెక్రటరీ అండ్ చైర్మన్ మన విశ్వనాథ శ్రీరామ్ గారు, ఇతర పెద్దలు, టీచర్స్, పిల్లలు, పెద్దలు అందరికీ ఈ పరాభవ ఉగాది పర్వదినాలు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. అందరినీ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచాలని, మీ తల్లి విజయాలు చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా
అందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవ అన్నదానికి 24 అర్థాలు ఉంటాయి. పరాభవ అన్నది మనం విడదీసి తెలుసుకోవాలి. పరాభవ అని అంటే శివతత్వం శక్తితత్వం అనుసరించి పరా అంటే ఇక్కడ అత్యున్నత స్థితి. అది అంటే కుండలిని విద్యలోని అత్యున్నత స్థితిని పరాస్థితి అంటారు. అహంభావం పరాభవం పొందాలి. అహంభావం ఎంత పరాభవం పొందుతూ ఉంటే అంతగా మనం ఒక ముక్తి మార్గంలోకి వెళ్తాం. పరాస్థితిని మనం పొందాలంటే మనకి ఆత్మజ్ఞానం కూడా అవసరం. ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ప్రతిరోజు ఉదయం కనీసం ఒక 2 గంటల పాటు ఈ ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ శ్లోకాల సారాన్ని మనం గ్రహించి అందరం కూడా అటువంటి పరాస్థితికి చేరుకోవాలని ఈ రోజుల్లో అంత కలుషితం అయిపోతుంది. ఈ కలుషితానికి కొంత మినహాయింపు అయినా మనం సొంతంగా పండించుకుని మన కిచెన్ గార్డెన్ కానివ్వండి, ఇంట్లో పెరట్లో కానివ్వండి, మొక్కలు పెంచడం ద్వారా మన దేశానికి మన ప్రపంచానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని మరొకసారి మేమందరం కూడా దాని గురించే మరి పర్యావరణం కోసం మేము చేస్తున్నాం. అలాంటిది మమ్మల్ని గుర్తించి ఈరోజు మరి నాకు ఈ ఉగాది పురస్కారం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. ఏవైతే తప్పులు ఏమైనా చేసుంటే దాన్ని రెక్టిఫై చేసుకుని ముందుకు సాగటం అనేది ఆశీస్సులు ఆ అమ్మవారి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఉత్తరరాజు కాశీ విశ్వనాథరాజు గారి ధాతృత్వం, ప్రియవతృత్వం, ధీరత్వం, సుజ్ఞత అభ్యాసేన లభ్యంతే చత్వారః సహజగుణాః. ఈ 4 గుణాలు వారిలో ఉన్నాయి కాబట్టి ఇవాళ ఎంత ఘనంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారనేది చాలా ఆనందదాయకం. ఎంతకి ఎంత నిజంగా వారికి ఇంకో 2-3 పుష్కరాల వరకు కూడా ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవము అంటే మనం మన జీవిత కాలంలో సర్వోత్కృష్టమైనటువంటి పనులు చేసి ఈ సంవత్సర కాలంలో మన జీవితానికి సార్థకతని చేకూర్చుకునేటువంటి సంవత్సరం కాబట్టి ప్రాజ్ఞులు ఈ పేరు పెట్టి ఉంటారు. ఎప్పుడు కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ మనం దానివల్ల ఏం కోల్పోయామంటే స్వతంత్రం కోల్పోయాము. 75 సంవత్సరాల స్వతంత్రాన్ని కూడా పూర్తిగా సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కి దాసోహం అనే పరిస్థితికి కల్పించింది. ఇది 3వ పరాభవనామ సందర్భంగా ఊరికే ఒక టీచర్గా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు కూడా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ 3 పాయింట్లు చెబుతూ, now after almost 1 year, how kind they are, how much respect they give for a Bharati Vidya Bhavan teacher is a live example today. Today they called me and honored me. Really hats off, sir. I bow my head in front of you. This happiness is enough. My request to all the teachers, please take the job as a passion. Then only you can do justice. This satisfaction will be forever with us. గ్రామాలను అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం ఎల్వీఎన్పురం అనాకోడేరు గ్రామంలో 4,07,00,000తో రోడ్డు పనులకు శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. 5.2 కిలోమీటర్ల రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో రోడ్డు అనుసంధానం, మౌలిక సదుపాయాల కల్పన, రైతు సంక్షేమం ద్వారా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల మెరుగుదల చేస్తున్నామని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, సర్పంచ్, సొసైటీ బ్యాంక్ చైర్మన్, డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
నుంచి ఎల్వీఎన్పురం వరకు 4,07,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. అక్కడక్కడ కొన్ని పాయింట్లో సిమెంట్ రోడ్డు, గ్రామ లిమిట్స్ లో సిమెంట్ రోడ్ నిర్మాణం 1350 మీటర్లు, రోడ్డు తిరగబెట్టేది 1400 మీటర్లు, ప్యాచ్ వర్క్ చేసేది 40 క్యూబిక్ మీటర్లు, బెట్ మిక్స్ 1400 మీటర్లు, బెటర్మెంట్ ఏమో 2470 మీటర్లు, బెటర్మెంట్ కాంక్రీట్ ఏమో 3920 మీటర్ల పొడవు, మొత్తం లెంగ్త్ 5.2 కిలోమీటర్ల పొడవుని అనాకోట నుంచి ఎల్వీఎన్పురం వరకు అక్కడక్కడ సిమెంట్ రోడ్డు, మిగిలిందేమో విలేజ్ లిమిట్స్ లో సిమెంట్ రోడ్డు, మిగిలిందేమో తార్ రోడ్డు తోటి 4,07,00,000 శాంక్షన్ అయింది. ఇంకా ఈ ఎల్వీఎన్పురం నుంచి భీమవరం వరకు అనాకోడి దాటిన తర్వాత కొమరాడ కొంత భాగం ఉంది, కొమరాడ గొర్లమూడి, ఆ భాగానికి కూడా ఒక 3 కోట్లు ఉంటే మొత్తం రోడ్డు కంప్లీట్ అవుతుంది. దాన్ని కూడా త్వరలో శాంక్షన్ చేయిస్తానని చెప్పి తెలియజేస్తాను. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ కు అనుబంధంగా భీమవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్మిషన్స్ కార్యాలయాన్ని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ రఘువీర్ విష్ణు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంలో కేఎల్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందిందని, ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు కౌన్సిలింగ్ కేంద్రంగా భీమవరంలో కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్ఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా 40కి పైగా యూనివర్సిటీ అనుబంధ కార్యాలయాలు ఉన్నాయని, ఉభయ గోదావరి జిల్లాలకు అత్యంత కీలకమైన భీమవరంలో కార్యాలయం ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని చెప్పారు. ఐఐటి, ఎన్ఐటీలతో సమానంగా జాతీయ స్థాయిలో తమ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన ర్యాంకులు దక్కించుకుందని, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ను ఫీజు రాయితీగా అందిస్తున్నట్లు చెప్పారు. కేఎల్ యూనివర్సిటీ నూతన కార్యాలయం ప్రారంభం సందర్భంగా వివిధ కళాశాలల నుంచి హాజరైన డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్ ను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఇన్స్పెక్టర్ కాళీచరణ్, యూనివర్సిటీ ప్రతినిధులు శ్రీనివాస్, రజాక్, రఘు, విజయ్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ న్యూస్. కేఎల్ యూనివర్సిటీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి ప్రధాన పట్టణాలు, నగరాల్లో కూడా కేఎల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. దేశంలో కూడా 16 ప్రధాన నగరాల్లో కేఎల్ ఆఫీసులు ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో అత్యంత ప్రధానమైనటువంటి భీమవరంలో కూడా ఎప్పటి నుంచో ఆఫీస్ పెట్టాలని మేము అనుకున్నాం. అది ఇన్నాళ్ళకి నెరవేరింది. పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు ఈ అన్ని ప్రాంతాలకి అండ్ కొవ్వూరు వరకు అప్ టు రాజమండ్రి వరకు అందరి విద్యార్థులకి అందుబాటులో ఉండేలా భీమవరంలో కేఎల్ యూనివర్సిటీ ఈ ఆఫీస్ని ఏర్పాటు చేసింది. కేఎల్ 46 సంవత్సరాలను స్థాపించి జాతీయ స్థాయిలో ఐఐటి, ఎన్ఐటితో కూడా కలుపుకుని 26వ ర్యాంకులో ఉన్నాం. కేఎల్యూ ఎప్పటికప్పుడు విద్యా ప్రణాళిక ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంది. ప్రపంచ విద్యా సంస్థలతో పోటీ పడుతూ ప్రపంచ విద్యా విధానం ఎలా ఉందో ఎప్పటికప్పుడు విద్యా విధానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునీకరిస్తూ విద్యార్థులకి నైపుణ్యాన్ని ఇస్తూ 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ దిశగా గత 17 సంవత్సరాలుగా ప్లేస్మెంట్స్ ఇస్తుంది కేఎల్ యూనివర్సిటీ. లాస్ట్ ఇయర్ 75 lakhs హైయెస్ట్ ప్యాకేజీ కేఎల్ సాధించింది. ఈ ఇయర్ ఇప్పటికే 58 లక్షల రూపాయల ప్యాకేజీని కేఎల్ సాధించింది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు బాగాలేదు, రిసెషన్ పీరియడ్ ఉందని చెప్పి అనేక యూనివర్సిటీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కూడా కేఎల్ యూనివర్సిటీ దాదాపుగా ఈ రోజుకి 90% క్యాంపస్ ప్లేస్మెంట్స్ కంప్లీట్ చేసింది. కేవలం 10% ప్లేస్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. కేవలం ఆఫర్ లెటర్స్ కాకుండా ప్రతి ఒక్క విద్యార్థికి జాబ్ వాళ్ళు జాయిన్ అయ్యేంత వరకు కూడా మా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కేఎల్ యూనివర్సిటీ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో మెరిట్ విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చే విధంగా మేము ప్రత్యేక విద్యా ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల మెరిట్ స్కాలర్షిప్ని మేము ఇస్తున్నాం. ఈ 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్ని కేఎల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా, కేఎల్ మ్యాట్ ఎగ్జామ్, కేఎల్ హ్యాట్ ఎగ్జామ్, కేఎల్ శాట్ ఎగ్జామ్ ఇలా డిఫరెంట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించి ఈ ప్రవేశ పరీక్షలతో పాటు ఆ విద్యార్థులకి గతంలో వచ్చినటువంటి ఇంటర్మీడియట్ మార్కులు కానీ, జేఈ పర్సెంటేజ్ కానీ, ఇంజనీరింగ్ మార్కులు కానీ, డిగ్రీలో కానీ ఏదైతే అత్యధిక మార్కులు ఉంటాయో ఆ అత్యధిక మార్కులు కేఎల్ ర్యాంక్ ఈ రెండింటి ప్రాతిపదికగా తీసుకుని మేము వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఇది మినిమం 10% నుంచి మ్యాక్సిమం 100% వరకు మేము స్కాలర్షిప్స్ ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహించి విద్యార్థులని అన్ని రకాల నైపుణ్యాలతో పూర్తి స్థాయి నాయకులుగా తీర్చిదిద్ది సమాజానికి ఇస్తున్నాం. ఈ రోజున భీమవరంలో ఆఫీస్ ఏర్పాటు చేసుకున్న గర్వకారణం.
భీమవరంలోని పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉగాది వేడుకల్లో జిల్లాలోని పలువురు ప్రముఖులను, 4 విలేకరులను పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ఘనంగా సన్మానించి ఉగాది పురస్కారాలను అందించారు. ఉగాది సన్మానం అందుకున్న వారిలో ఆంధ్రప్రభ పశ్చిమ గోదావరి జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్ గుత్తుల సూర్య, అడబాల సాయి శివకుమార్, బోనం శ్రీను, సాక్షి టీవీ రవిలు ఉన్నారు. ఈ సందర్భంగా అంజుబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు 3 స్తంభాలైతే కీలకమైన 4వ స్తంభం మీడియా అని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే వాస్తవాలను ప్రతిబింబించేలా వార్తలు ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు, ఈవో డి రామకృష్ణంరాజు, ఏపీఐఐసీ మెంబర్ చనమల చంద్రశేఖర్, కూటమి నాయకులు ఇర్రింకి సూర్యారావు, భీమవరం ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, టీడీపీ రాష్ట్ర నాయకుడు మెంటే పాదసారథి, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, పలువురు వేద పండితులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం అంటే చాలా మంది అనుకుంటారు ఎన్నో పరాభవాలు జరగచ్చు, ఎన్నో నిందలు జరగచ్చు, అనేకమైనటువంటి అవమానాలు జరగచ్చు అని. పరాభవ ఇక్కడ అర్థం భవ అంటే బౌడు అని అర్థం. భవాయ నమః, భవలింగాయ నమః. బౌడు అంటే పరమేశ్వరుడు, ఆ అంటే పుట్టుక లేనివాడు, భవం అంటే పుట్టుక, ఆ పుట్టుక లేనటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. అంటే అభవ అంటే పరమేశ్వరుడు, పర అంటే ఆ పరమేశ్వరుడు మించిన దైవం ఇంకోటి లేదు. ఇది పరాభవం. వచ్చినట్లయితే కనుక పరాభవం అంటే అవమానాలు. ఈ అవమానాలు కూడా ఎవరికి ఎక్కువగా ఉంటాయి అంటే మానవుల్లో 6 గుణాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే గుణాలు. ఈ గుణాలలో ప్రధానమైంది అహంకారం. ఈ అహంకారం ఎప్పుడైతే నా అంతటి వాడు లేడు అనే భావం వస్తుందో, ఎల్లవాడు ఏడు మాట్లాడినా
క్షేత్రం గుణపూడి కూడా ఎందు కొత్త సంవత్సరాల సందర్భంగా పిఎస్సీ చైర్మన్ గాంధీబాబు గారు అలాగే స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమం పూర్తిగా సక్సెస్ అయింది. బాగా దాదాపుగా 2000 మంది భక్తులు అయితే స్థానిక పెద్దలు అయితే రావడం జరిగింది. పూర్వం కంటే వైభవంగా చేయడం జరిగింది. ఇలాగే నిత్యకళ్యాణ పచ్చదోరణంగా జరగాలని ఈ వచ్చిన భక్తులు స్థానిక నాయకులు తెలియని ఆడబిడ్డలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వారు ఆర్థికంగా బలపడాలని, ఆ శివాశ్వరి వారికి పూర్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈ సందర్భంగా అందరికీ కూడా పంచాయతీ శ్రావణం జరిగింది. పంచాయతీ శ్రావణ సందర్భంగా పంచాంగాలు పంచిపెట్టడం జరిగింది. అందరికీ కూడా పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఎక్కువ మందితో కోలాటం కూడా చేయడం జరిగింది. వీరు స్థానిక నాయకులు, ఎమ్మెల్యే పిఎస్సీ చైర్మన్ అంజబాబు గారు, స్థానిక పెద్దలు, నాయకులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా. భక్తుల సహకారంతో, వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేశామని ఈ సభకు తెలియజేస్తాను. భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శేషావతారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు ఆయన్ను ఘనంగా సత్కరించారు. 36 ఏళ్లుగా అంకిత భావంతో సేవలందించినందుకు ఈ గౌరవం దక్కడం అభినందనీయమని కొనియాడారు. తోటి సిబ్బంది శేషావతారానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు ప్రకటించిన దాంట్లో మా 1 టౌన్ పోలీస్ స్టేషన్, భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి శేషావతారం గారికి సేవా పథకం రావడం జరిగింది. ఇది మా 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి, మా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం. ఈ సేవా పథకం రావడానికి మా 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి శేషావతారం గారి పేరుని ప్రతిపాదించిన వెంటనే మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాన్ నయీం ఎస్పీ గారు వెంటనే త్వరితగతిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం, అదే విధంగా అక్కడ మానిటర్ చేసి సర్వీస్ 36 సంవత్సరాలు సుదీర్ఘ సర్వీస్ చేసినటువంటి శేషావతారం గారికి సేవా పథకం వచ్చే విధంగా చేసినందుకు ఎస్పీ గారికి శేషావతారం గారి తరఫున, అలాగే మా 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా శేషావతారం గారి గురించి చెప్పాలంటే దాదాపుగా 36 సంవత్సరాల సర్వీసు, మంచి సర్వీస్ ని పోలీస్ శాఖ కి అందించారు. ఏఆర్ విభాగంలో 20 సంవత్సరాల పాటు పనిచేయడంతో పాటు లా అండ్ ఆర్డర్ లో 16 సంవత్సరాలు నిరురాగంగా పనిచేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ గా రిక్రూట్ అయిన తర్వాత ఓన్లీ కేవలం ఒక్క ప్రమోషన్ మాత్రమే తీసుకుని హెడ్ కానిస్టేబుల్ గా ఇప్పుడు కొనసాగుతూ 16 సంవత్సరాల లా అండ్ ఆర్డర్ లో కూడా ప్రజలతో మమేకమై ఎక్కడా కూడా ఎటువంటి రిమార్క్ లేకుండా సేవా భావంతో, అంకిత భావంతో కష్టపడి పనిచేసే వాళ్ళని ఈ విధంగా గుర్తించి సేవా పథకం ఈ రోజు రావడం అభినందన విషయం. ఆయన్ని అనుసరించి అందరూ కూడా సర్వీస్ లో పథకాలు తీసుకునే విధంగా అందరూ కష్టపడి పనిచేయాలని అంకిత భావంతో, పోలీస్ శాఖ అంటేనే సేవ చేసుకునేటువంటి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం అని, ప్రతి పోలీసు కూడా సేవాభావంతో పనిచేయాలని చెప్పేసి ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని సందర్భం కూడా అందరికీ తెలియజేస్తూ, అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటారని తెలియజేస్తూ పోలీస్ స్టేషన్ తరఫున ఆయన ప్రత్యేకంగా మా స్టేషన్ ఎస్ఐ గారికి, మా స్టేషన్ సిబ్బందికి, జిల్లా ఎస్పీ గారికి, నాకు ఈ పథకం రావడానికి సహకరించిన పెద్దలందరికీ, మన ఆఫీసర్లందరికీ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీరింగ్ సంస్థ అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ మద్దతుతో 2 రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి హ్యాకథాన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 40 టీముల్లో ప్రతిభ ప్రదర్శించిన 5 టీములను ఎంపిక చేసి వాటిలో 3 విజేతలుగా ప్రకటించారు. మొదటి బహుమతి 75,000 కేఎల్ఎస్ గోగే ఇన్స్టిట్యూట్ కు చెందిన అనైట్ టీం సాధించగా, రెండవ బహుమతి 50,000 ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన క్రిష్ టీం గెలుచుకుంది. మూడవ బహుమతి 25,000 విశాఖపట్నం ఏఎన్ఐటీఎస్ కు చెందిన విక్రాంత్ టీం గెలుచుకుంది. 4వ స్థానంలో స్వర్ణాంధ్ర కళాశాల విద్యార్థులకు దక్కింది. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కెవి సత్యనారాయణ, ట్రెజరర్ కె వెంకటేశ్వర స్వామి, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, యాజమాన్య సభ్యులు టీవీవి ప్రసాద్, ఎస్ కీర్తికుమార్, ఎంవి రామచంద్రరావు, దేశిరెడ్డి శ్రీనివాసరావు, ఎల్ అప్పారావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సురేష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
question begins when you stop asking how difficult is the problem. You should start asking, is there a simpler way to do this? So I would love to mention this particular story because when I was looking at the 40 teams, almost like 38 teams that came yesterday, and I was interacting with almost all the teams. And today, the final 5 teams also. One thing that I could see and observe across all of them, what was missing big time was the thinking ability. You have outsourced your thinking ability to what? To who? AI. So every problem and solution presented today had the inbuilt element of a generative AI thinking behind this. The human thinking element was missing a lot. Almost all the teams except 1 or 2. So we need to be better innovators. First think on how simple it is can be solved, rather looking at how complex it is. Then start working to create finally the solution. This concept you trust because you will be there by 2047. I assure all of the students will be there, and you are the leaders in the across the globe. Do you believe that? The seeds are sowing now. The seeds are sowing now. Now the ASME and AppSheet. Generally, AppSheet don't give the logo. I thank profusely my chairman for K. Madhumurthy garu for honoring this institution as well as ASME. In your certificate, maybe in your banner also, apart from the ASME and Swarnandhra, there is a Apex body logo is also there. Once again, I thank my chairman sir for honoring this. Why he honored this? Because of the reputation of your institution as well as the reputation of ASME. Conducting workshops, conducting ideathons, conducting hackathons. Why all the departments are involved? Recently, Honorable CM also instructed all the departments to give their problem statements. There are so many line departments in government. So every line department has a problem statements on its own. Say for example, today we have problem statements on logistics, we have problem statements on agriculture, and we have problem statements on autonomous automation, robotics, AI. These are actually the problem statements given to you to ignite your minds. So we have great solutions. I think 40 teams are there across India. Out of 40 teams, today we have only filtered. It is a 24-hour hackathon. Today, the only 5 teams come into the final. Mahadeva. So Mahadeva in Karnataka came from a place called Tumkur. Sorry, not Tumkur. He came from a place called Nanjangud near Mysore. He came to Bangalore with his mother. They had some fight at home, and then mother decided that we will go to Bangalore for a living. So young Mahadeva, who was only around 6 to 7 years, he came with his mother and stayed with her, and she found some job, and then things ran. In Bangalore, it's very difficult to live with very simple earnings. But somehow, mother did the earnings, and then they continued their journey. One day, he realized that she's not there. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.